అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారేమోనని కవిత సెటైర్లేశారు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను ఎందుకు వెల్లడించలేదని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని, అవసరమైతే నిరవధిక దీక్షలో కూర్చుంటామని కవిత స్పష్టం చేశారు. నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరు ఒక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా ఎట్లయితే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం. 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండ్రు. ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాని ముచ్చట లేకుండే. కానీ ఇదే నాయకులం, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్, ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటి కాదు 3 బిల్లులు పెట్టాలి. విద్యకు సపరేట్ గా పెట్టాలి, ఉద్యోగాలకు సపరేట్ గా పెట్టాలి, రాజకీయాలకు సపరేట్ గా పెట్టాలని డిమాండ్ చేసినాం. అప్పుడు కూడా నవ్విండ్రు, అప్పుడు కూడా మస్తు మాటలు అన్నారు. కానీ సోయి తెచ్చుకున్నారు. రాజకీయాలకు సపరేట్ బిల్లు, విద్యా ఉద్యోగాలకు సపరేట్ బిల్లు, 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిందంటే అది కేవలం యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీ 50 మంది తెలంగాణ బీసీల విజయంగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలైన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా, మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా, ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోలుకొని ప్రధానమంత్రి దగ్గరకు పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి